మీ పేరు? బాలరాజ్. ఏం చేస్తుంటారు? పొలిటీషియన్. పొలిటీషియన్. ఏ పార్టీ? కాంగ్రెస్. కాంగ్రెస్. ఎట్లుందన్న కాంగ్రెస్ పరిపాలన? మంచిగా నిజంగా చెప్పాలి మీరు. మంచిగా ఉందా? ఏం చేశారు కాంగ్రెస్? గ్యాస్ 500కి కాదు, భువనగిరికి ఏం చేశారు? భువనగిరికా వచ్చిందే 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వచ్చింది అధికారం. ఇప్పుడిప్పుడే 100 రోజులు అయిపోయింది. ఎదుగుతుందా? ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. ఓకే. ఇప్పుడు బీజేపీ అంటున్నా, భువనగిరిలో ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఎవరు గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్. బీజేపీ అంటారు చాలా వరకు. గ్రౌండ్ లెవెల్లో బీజేపీ ఉంది, మండలాలల్లో టౌన్లల్లో బీజేపీ ఉంది. గ్రౌండ్లో అంటే గ్రామాలల్లో విస్తరణ పబ్లిసిటీ లేదుగా. ఏమైనా ఉంటే మళ్ళీ కాంగ్రెస్ టీఆర్ఎస్ పోటీ ఉంటుంది. అభ్యర్థి కొత్త అభ్యర్థి అంటారే? కొత్త అభ్యర్థి కానీ ఇక్కడ ప్రాంతం వాసే, తుంగతుర్తి దగ్గర ప్రాంతం వాసే, చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుస్తాడా? 100% గెలుస్తాడు. నమస్తే పెద్దనా, మీ పేరు? అశోక్. దొంత అశోక్. ఏం చేస్తుంటావు? నేనా ఫైనాన్స్ చేసుకుంటా చిన్నగా. ఫైనాన్స్ చేస్తే ఎట్లా అనిపిస్తుంది భువనగిరి రాజకీయం? భువనగిరి రాజకీయం ఇప్పుడైతే బీజేపీ కనబడుతుంది ఎక్కువ శాతం. ఎందుకని అంటే కొంచెం మోదీ ప్రభావం వలన బీజేపీ ఎక్కువ ముగ్గు చూపుతున్నది. చేయకుండా కూడా కొంచెం బయట చేస్తుండ్రు కదా, భువనగిరి చేయకుండా కూడా బయట ప్రాంతంలో దేశంలో ఎక్కువ చేస్తుండ్రు కాబట్టి దాని ప్రభావాల రైల్వే స్టేషన్లు కానీ ఇంకా ఏదైనా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కానీ ఎయిమ్స్ కానీ ఏదైనా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కానీ చేస్తున్నాడు. అట్లా అని మోడీ గెలిచే అవకాశం ఉన్నది. 80%, 90% భువనగిరిలో ఎక్కువ కనబడుతుంది. బీజేపీ కనబడుతుంది. ఇంకా ప్రచారం దిగలే కదా, రంగంలోకి రాలేదు, నామినేషన్ వెళ్ళే కదా, అప్పుడు తెలుస్తుంది మాత్రం సిచ్యువేషన్ తెలుస్తుంది. ఇప్పుడు ఎట్లా చెప్పొస్తుంది? పేరు భూమైనా. ఏం చేస్తుంటారు? బేసికల్లీ నేను ఆటో డ్రైవర్, గ్యాస్ సప్లై కూడా చేస్తాను. ఎట్లుందన్న మోడీ పరిపాలన? మోడీ పరిపాలన 100% బాగుంది అనుకుంటున్నా. అవునా? గెలుస్తాడా? ఖచ్చితంగా. అవునా? మీ భువనగిరి ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు? భువనగిరి ఎంపీ కాంగ్రెస్. అదేమో ఆయనకి ఇచ్చారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి. అవునా? అదేంటి లోకల్లో కాంగ్రెస్ ఏంది పైన? అంటే ఇక్కడ గాలి అట్లుంది జనాలకు. మామూలుగా ఏముందంటే మా సీట్ అయితే గెలుస్తుండొచ్చు కాంగ్రెస్, కానీ నరేంద్ర మోడీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రావాల్సిందే. ఇంకా పెను మార్పులు తీసుకురావాల్సిందే. ఏం తీసుకురావాలంటారు? ఇప్పుడు అన్ని తెచ్చిండు, ఆ బ్లాక్ మనీ కూడా గుంజుకొస్తాడు. డెవలప్మెంట్ అయితే బాగుంది. రోడ్లు అయితే మిగిలింది పాకిస్తాన్ మీద జెండా పెట్టడమే. అంత పెద్ద మాటలు ఎందుకు మనకు? పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ మన ఇండియాలో ఒక భూభాగం అని చెప్తారు పూర్వీకులు. ఒకరిని భయపెట్టించే అవసరం మనకు లేదు. ఇప్పుడు అంతేందుకు ప్రతి ఒక్కటి మనం పరిగణలో తీసుకోవాల్సిన పని లేదు. ఒక్కటి సింపుల్గా ఏమంటే ప్రపంచ దేశాలను గడగడలాడించిన మన ఏంటి కరోనా ఉందిగా, దానికే మందు మనం ప్రపంచ దేశాలకు ప్రొవైడ్ చేయగలను. దట్స్ ఎ గ్రేట్ థింగ్. అంతేనా? తర్వాత అయోధ్య రామ మందిర్ ఇష్యూ. ఇక మందిరం అంటే నేను కూడా మొక్కుతా, దేవుడిని అందరూ కూడా మొక్కుతారు, వాళ్ళ అభిప్రాయం అంతే. ఓకే. గెలుస్తారంటారు మోడీ గారు అయితే? 100%.